ఈరోజు ప్రభుత్వం అదానికి అమ్ముడైపోయింది. మోడీ గారి నాయకత్వాన ఆర్ఎస్ఎస్ నాయకత్వం నడుస్తూ ఉంది. ఇది మొత్తం ఆస్తులు ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ డబ్బుతోనే వాళ్ళు ఎలక్షన్లకు వెళ్ళొచ్చని చూస్తున్నారు. ప్రజా ఓట్లతో వెళ్ళాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ప్రజల జీవితాలతోటి ప్రజల ఆస్తులతో ధ్వంసం చేసి పరిపాలన కొనసాగించాలని చేస్తున్నారు. ప్రజలు ప్రజలు ఎప్పుడైతే వ్యతిరేకించారో వెంటనే పల్లా శ్రీని గారు అక్కడ ఉండే స్థానిక ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యూటర్న్ తీసుకున్నారు. ప్రజాభిప్రాయం అభిప్రాయం మళ్ళీ ఈరోజు ఎందుకు తీర్మానం పట్టించట్లేదు? తెలుగుదేశానికి ఏం బాధ్యత లేదా? అక్కడ ఉన్న ఎమ్మెల్యేకి ఏం బాధ్యత లేదా? ఈరోజు బాధ్యతలు విస్మరించి ప్రజలు వేసిన ఓట్లకు వ్యతిరేకించి ఆయన ఈరోజు తీర్మానం పట్టించకుండా ఏదైతే వైసీపీ ఉన్నటువంటి ఇక్కడ మేయర్ గారు ఉన్నారో వాళ్ళని దించడానికి వాళ్ళు ఉన్నటువంటి పాలన విభాగాన్ని దించడానికి మాత్రం పూనుకున్నారు. కానీ ఈరోజు ఇటువంటి తీర్మానాలు పెట్టడానికి తెలుగుదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. దీనికి ప్రజలు బుద్ధి చెప్తారు, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున మీరు కన్నుతో చూసి ఉన్నారు. అక్టోబర్ 8వ తారీఖున ఏం జరిగిందో తర్వాత రాబోయే రోజుల్లో కూడా అదే జరుగుతుంది. అక్కడ ఫ్యాక్టరీ పెట్టి చూడమనండి, ప్రతి కోలమని ఈరోజు సముద్రంలో పారేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు. దానికి సమాధానం ఈ తెలుగుదేశం వారు చెప్పాలి, కూటమి చెప్పాలి.